నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సైకాలజిస్ట్ మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనం గతంలో ఏప్రిల్ మంత్ రాశి ఫలితాలు అయితే తీసుకున్నాం మేడం. మీరు వచ్చేసి ఏంటంటే గ్రహాలకు సంబంధించి చాలా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేశారు అని కామెంట్స్లో అయితే మనకు వచ్చింది. సో అందుకే ఈసారి మే మంత్ ప్రెడిక్షన్ అయితే తీసుకుందాం మేడం. మేకి సంబంధించి ఏ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియజేయండి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మిథున రాశి వారికి మే మాసంలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? తప్పకుండా. మిథున రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి బుధ భగవానుడు. అయితే బుధ భగవానుడు మేషరాశి యొక్క సంచారం అని చెప్పుకున్నాం కదా. సో మేషరాశి సంచారం మీకు లాభస్థాన సంచారం అవుతుంది, చాలా మంచిది. సో హెల్త్ ఇన్ ఇండివిజువల్ సపోర్ట్, హెల్త్ ఇన్ ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ ఈ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు అంటే చాలా చాలా యోగిస్తుంది, చాలా బాగుంటుంది. అంటే మీకు ఒకవేళ కనుక ఇటీవల ఏమన్నా మీకు ఏదైనా ఎయిల్మెంట్స్ కానివ్వండి, అటువంటివి ఏమన్నా వచ్చి ఉన్నా కానివ్వండి, లేకపోతే దానికి ట్రీట్మెంట్కి కష్టం అవుతుంది, డయాగ్నోసిస్ కష్టం అవుతుంది అనుకున్నవి ఇక్కడ మీకు ఆ ట్రీట్మెంట్ అండ్ డయాగ్నోసిస్ విల్ బి వెరీ వెరీ ఈజీ. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ దానికి పరిష్కారం దొరుకుతుంది, సొల్యూషన్ దొరుకుతుంది. ఉద్యోగ పరంగా కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, లేకపోతే బిజినెస్ పరంగా కానివ్వండి, ఏ పరంగా అయినా కానివ్వండి, దిల్ బి అ వెరీ గుడ్ రిలీఫ్ అనమాట. ఎంప్లాయ్మెంట్ ఎవరికన్నా ప్రాబ్లమ్స్ అయ్యి బాగా సతమతం అయిపోతే ఇటీవల కాలంలో ట్రై అవుట్ నౌ. బట్ అట్ ద సేమ్ టైం ఒకసారి చూపించుకోండి. మీ చార్ట్స్లో బుధుడు ఏ టైంలో ఉన్నారో నేను చెప్పేస్తాను కాబట్టి ఆ టైమ్స్లో కనుక మీరు స్ట్రాంగ్గా ట్రై చేస్తే మీకు ఈ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సిక్నెస్లు కూడా అవాయిడ్ అయిపోతాయి. ఓకే. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి శుక్రుడు అవుతారు కాబట్టి, శుక్రుడు కూడా మీకు వృషభ రాశిలో ఉన్నారు కాబట్టి, ఇక వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతాయి. అంటే వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన ఖర్చులు, వ్యర్థమైన ఆర్గ్యుమెంట్స్, ఫీమేల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో చాలా జాగ్రత్త. మదర్, ప్రేమిక, సిస్టర్ వీళ్ళందరి మూలాన వచ్చే గొడవలు ఎక్కువ. వాటి మూలాన ఖర్చులు ప్లస్ అట్ ద సేమ్ టైం గొడవలు, ఈ రెండు. లేకపోతే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్, అన్నెసెసరీ ఇంకేంటో అటువంటివి రావడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వాటి దగ్గర నుంచి దూరం. ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసుకున్నట్లయితే ల్యాక్ ఆఫ్ ఫోకస్ కానివ్వండి, లేకపోతే ఆన్ సైట్ ట్రై చేసి ఫారిన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ పరంగా మేము వెళ్తున్నాము, మేము అక్కడ ట్రై చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా మంచి టైం అనమాట. సో మేము ఫారిన్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మేము అప్లై చేసుకుంటాము అనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ద రైట్ టైం. లేదు మేము హోంవర్క్ అయినా చేసుకోవచ్చా, హోంవర్క్ చేసుకోండి. ఇట్స్ అ వెరీ గుడ్ టైం. అంటే మీకు తగిన రెస్పాన్స్ వస్తుంది. బ్యాడ్ టైంలో మీరు అప్రోచ్ అయ్యి రెస్పాన్స్ రాకుండా ఉండే బదులు రైట్ టైంలో మీ ఎడ్యుకేషన్కి ఒక ప్లాట్ఫామ్ అనేది సెట్ చేసుకోవచ్చు. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు ఇక్కడ కుజ భగవానుడు అవుతారు కాబట్టి, మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి మీకు గురు భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీ రాశిలోనే ఉన్నారు కాబట్టి చాలా వరకు స్టేబుల్ అయిపోయి ఉంటుంది మీ ఫ్యామిలీ లైఫ్. ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి కూడా మార్చ్ వరకు కూడా కొంచెం అన్స్టేబుల్గా, కొంచెం చిరాగ్గా, మొహం చూస్తేనే కోపం వచ్చేసేటట్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు చాలా స్టెబిలిటీ రావడం, పీస్ రావడం, ఒకేసారి పీస్ వచ్చిందని అనుకోవడం, ఇలాంటివి ఇక్కడ ఎక్కువ శాతం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏమన్నా అంటే మీకు ప్రాబ్లమ్స్ ఉండి ఉన్నా, మీకు ఏమన్నా సార్ట్ అవుట్ చేసుకోవాలి అనుకునే ఇష్యూస్ ఒకవేళ ఉండి ఉన్నా, ఆ ఇష్యూస్ అన్ని మీరు ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకోవడానికి 100% ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ సపోర్టో లేకపోతే మీ ఇండివిజువల్ పుష్ మూలానో మీకు చక్కగా సార్ట్ అవుట్ అయిపోతాయి. అండ్ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శని గురువులు అవుతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే శని భగవానుడు వచ్చేసేసి మీకు వ్యయస్థాన చూపు ప్లస్ దశమ స్థానాన్ని చూడడము, తర్వాత గురు భగవానుడి యొక్క చూపు అయితే చాలా చాలా బాగుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ట్రై చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫారిన్ కొలాబరేషన్స్, ఫారిన్ కాంట్రాక్ట్స్, కొత్త కాంట్రాక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఎస్పెషలీ ఎలక్ట్రికల్ వర్క్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ ఏమైనా తెచ్చుకుంటున్నా వెరీ గుడ్. ఎలక్ట్రికల్ బిజినెసెస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నా మీకు చాలా చాలా బాగుంటుంది, అది కూడా మీకు యోగిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుంది అని అంటే కనుక మీకు మొబైల్ టెక్నాలజీ, యాప్స్ రిలేటెడ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిల్లో పనిచేసే వాళ్ళకి కూడా కెరీర్ అండ్ బిజినెస్ పరంగా మిథున్ రాశి వారికి చాలా చాలా యోగిస్తుంది. అట్ ద సేమ్ టైం క్రియేటివ్ ఫీల్డ్స్లో చేసే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు.
ఉద్యోగాలు మారాలన్నా మారచ్చు, కొత్తవి ఏమైనా ట్రై చేయాలన్నా చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీ జన్మ జాతక రీత్యా మీకు జరుగుతున్న దశల్ని బట్టి మీరు ఒకసారి చూపించుకుని అప్పుడు కనుక మీరు మారాలనుకున్నా లేదా మీరు అప్పుడు ఉద్యోగ మార్పులు మీరు ట్రై చేయాలనుకున్నా సరే ఇట్ విల్ బి అ రైట్ టైం అని చెప్పాలి. మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ సో